అయితే ఓకే. జస్ట్ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రోజు డేటాబేస్ కాన్సెప్ట్స్ అండి. ఓకే. ఓకే అండి. సో అసలు డేటాబేస్ అంటే ఏంది? అసలు డేటాబేస్ అనేది ఎందుకు? అనేది మీకు ఒక డౌట్ రావాలి. సో మనం యాక్చువల్ గా అజూర్ కదా నేర్చుకునేది. ఉమ్, సో కానీ మనకి డేటాబేస్ అనేది అసలు ఎందుకు ఏంది అనేది మీకు ఒక చిన్న డౌట్ రావాలి. ఓకే. సో ఓకే అండి. డేటాబేస్ అనేది యాక్చువల్ గా ఏంటి అంటే జనరల్ గా మీకు ఒక నేను ఫైల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైల్ ఉంది మీకు. ఓకే. నేను ఇంకో ఫైల్ ఇచ్చేసి డేటాబేస్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇచ్చేసి నేనేమంటానంటే నర్సారెడ్డి ప్లీజ్ కౌంట్ ద హౌ మెనీ ఎస్ఎస్ ఆర్ దేర్. ఓకే. ఓకే సో ఓకే నేను అదే విధంగా శివారెడ్డిని అడుగుతాను. శివారెడ్డి హౌ మెనీ ఆర్స్ ఆర్ దేర్ అని చెప్పేసి నేను ఉమ్, అడుగుతాను. సో ఓకే మీరిద్దరు ఏ విధంగా కౌంట్ చేస్తారు? హౌ మెనీ ఎస్ఎస్ ఉన్నాయని, హౌ మెనీ ఆర్స్ ఉన్నాయని? యాక్చువల్ మాన్యువల్ గా కౌంట్ చేస్తాం. ఓకే. సో ఉమ్, మాన్యువల్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత పెద్ద ఫైల్ ఉంది. ఈ పెద్ద ఫైల్ ఉమ్, లో మొత్తం మీరు చెక్ చేయాలంటే ఎప్పుడు టైం పట్టుద్ది? ఓకే. ఉమ్, సో ఇట్స్ అ ఓకే వెరీ హార్డ్ రైట్. యా ఓకే. సో అదే విధంగా నేనేమంటున్నానంటే సో అదే విధంగా నేనేమంటున్నానంటే చౌడం రెడ్డిని అడుగుతాను. చౌడం రెడ్డి నాకు ఒక ఈ ఫైల్లో ఎవరైతే రాజా అని ఇట్లాగా పేరుందో వాళ్ళది స్టార్టింగ్ లో ఎవరైతే రాజా ఉంటుందో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నాకు కావాలి అని అడుగుతాను. ఓకే. సో ఓకే ఈ ఫైల్ ఇచ్చేసి ఓన్లీ రాజా ఎక్కడెక్కడ స్టార్టింగ్ లో ఉందనేది మీరు ఎలా కనుక్కుంటారు? ఓన్లీ స్టార్టింగ్ లో రాజా ఉండాలి. ఉమ్, అంటే ఇక్కడ ఈ నేమ్ అని చెప్పి ఐఫోన్ రాజా అని పెట్టాను, కానీ ఇది కుదరదు. సో ఉమ్, కానీ ఇక్కడ రాజా అని చెప్పేసి తర్వాత ఈ నేమ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఉంటే అది నేను ఉమ్, వ్యాలిడ్ అనమాట. సో ఆ ఓకే సినారియోలో మీరు ఏ విధంగా థింక్ చేస్తారు? ఉమ్, సో మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఒక ఫైల్ గాని ఇచ్చేసి మిమ్మల్ని ఇవన్నీ కౌంట్ చేయమున్నా లేకపోతే ఫెచ్ చేయమున్నా లేకపోతే ఏదన్నా మీరు ఒక అనాలిసిస్ చేయాలి అని అంటే ఒక ఫైల్ ఇచ్చేసి మీరు చేయాలంటే ఇది ఈజీగా ఉంటుందా మీకు కష్టంగా ఉంటుందా? ఇది కొంచెం టఫ్ అన్న ఇది. ఇట్స్ వెరీ టఫ్ కదా. సో ఆ, కొంచెం కాదు, వెరీ టఫ్. ఓకే. ఉమ్, సో అదే విధంగా అందుకే ఏంటంటే ఇంకొకటి ఫైల్స్ అనేది కొంచెం సెక్యూర్ కూడా కాదు. ఓకే. ఇప్పుడు నేనేం ఉమ్. చేస్తానంటే ఈ ఫైల్ నేను సెక్యూరిటీ చేయాలంటే నేను ఎంతవరకు సెక్యూరిటీ చేయగలుగుతాను? సెక్యూరిటీ పరంగా కూడా ఆలోచించండి. ఈ ఫైల్ డేటాబేస్ డాట్ టీఎక్స్టీ ఫైల్ నా కాడ ఉంది. ఇదే ఫైల్ ని నేను ఎంతవరకు సెక్యూర్ చేయగలుగుతాను? లేదంటే ఈ డేటాలో ఎంతవరకు సెక్యూర్ చేయగలుగుతాను? సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదనంటే నేను ఈ ఫైల్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అనేది నేను సింపుల్ గా మీకే అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ అని రాశాను. ఓకే. శివ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ చౌడం చౌడం రెడ్డి. ఓకే. అండ్ సంథింగ్ ఇట్లా నేను రాశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆ, ఒక్క నిమిషం అండి. ఓకే. చౌడం రెడ్డి ఏజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 26 వేసాను. ఇతని శాలరీ వచ్చేసి 1 lakh వేసాను. ఓకే. అదే విధంగా చౌడం రెడ్డి ఏజ్ వచ్చేసి 30 వేసానండి. ఓకే. అండ్ ఇతని శాలరీ 2 lakhs ఇచ్చాను. ఓకే. సో నాకు తెలుసు నేను ఇట్లా ఎంటర్ చేస్తే మీకు ఇస్తాను ఏం చెప్తానంటే ఓకే ఇది డేటాబేస్ టీఎక్స్టీ ఫైల్లో ఈ రెండు రికార్డ్స్ ఉన్నాయి. ఈ రెండు రికార్డ్స్ ఏంటంటే ఎంప్లాయీ నేమ్ అనేది ఏంది శివ, ఎంప్లాయీ ఏజ్ వచ్చేసి 26, తర్వాత ఆయన శాలరీ వచ్చేసి 1 lakh అని నేను చెప్తాను. ఓకే. సో అలాగనే చౌడం రెడ్డిది ఇదే విధంగా నేము, తర్వాత 30 వచ్చేసి ఏజ్, 20 lakhs ఐ మీన్ 2 lakhs అనేది ఓకే శాలరీ అనేది చెప్తాను. ఇది ఎవరికి తెలుస్తుంది? నీకు చౌడం రెడ్డికి మాత్రం తెలుస్తుంది. ఎవరైనా కొత్త యూజర్ వచ్చి చూస్తే ఇదేమని అర్థమైద్ది అసలు అసలు ఏంటి ఇవి అని? అర్థం అర్థం కాదన్నా. అంతే కదా. సో అదే విధంగా నేనేం చేస్తానంటే మీకోసం ఈ నేమ్ అని చెప్పి ఇస్తాను, అదే విధంగా ఏజ్ అని ఇస్తాను, అదే విధంగా శాలరీ అని ఇస్తాను. ఓకే. సో ఈ విధంగా కూడా నేను ఇచ్చి ఇది పెడతాను. ఇప్పుడు ఏమైంది కొంచెం మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. నేను ఈ ఫైల్ ఇచ్చేసి ఇది ఏంటి అంటే ఓకే ఎంప్లాయీ నేమ్ లో శివ ఉన్నారు, చౌరం రెడ్డి ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఇది ఉంది, తర్వాత శాలరీ ఇట్లాగా ఉంది అనేది మీకు ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుంది. అంతే కదా. సో ఈ విధంగా మనకి కామా సపరేటెడ్ కానీ లేకపోతే ట్యాబ్ సపరేటెడ్ కానీ, ట్యాబ్ అంటే ఐడియా ఉంది కదండి అందరికి. ట్యాబ్ అంటే ఇట్లాగా ఓకే డబుల్ స్పేస్ టైప్ వస్తుంది. ఓకే. సో ట్యాబ్ కానీ కామా కానీ ఇట్లాగా ఏదన్నా కామా సపరేటెడ్ ఫీల్డ్స్ అంటారు అనమాట వీటిని. ఓకే. సో కామా సపరేటెడ్ ఫీల్డ్స్ ని ఇట్లాగా మనకి ఇచ్చిన కామా సపరేటెడ్ ఫైల్స్ అంటారు. సిఎస్వి ఫైల్స్ అని కొన్ని అంటారు, ఎక్స్ఎల్ఎస్ ఫైల్స్, తర్వాత టిఎక్స్టీ ఫైల్స్, ఇట్లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ వస్తాయి ఓకే సోర్స్ లో.
ఓకే, మనము యాక్చువల్ గా రియల్ టైమ్ లో ఏంటంటే మనకి కొన్ని ఫైల్స్ వస్తాయి, కొన్ని డేటాబేస్ లోంచి డేటా రీడ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని మనకి ఎక్సెల్ షీట్ లో నుంచి డేటా తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని సిఎస్వి ఫైల్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఓకే, సో మీరు జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి మన ఫైల్స్ ఇస్తే కంపల్సరీగా మనకి ఈవెన్ ఒక డేటాబేస్ లో నుంచి ఇంకో డేటాబేస్ లో కూడా మనం అజూర్ లోకి ఎందుకు వేసుకుంటున్నాము, తర్వాత ఫైల్స్ వేస్తే మనం అజూర్ డేటాబేస్ లోకి ఎందుకు వేసుకుంటున్నాము, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. మీరు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మనకి సింపుల్ గా ఇక్కడ సింపుల్ గా మనం చెప్పాల్సింది ఏందనుకుంటున్నానంటే ఒక ఫైల్లో కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దీన్ని ఓకే ఇచ్చేసి మిమ్మల్ని కౌంట్ చేయమన్నా లేకపోతే ఏమైనా అనాలిసిస్ చేయమంటే మీరు ఎలా చేస్తారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? సో ఫర్గట్ అబౌట్ ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్ని. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇదైతే క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక నేను ఫైల్ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రోల్ ఎన్ కొట్టేసి నోట్ ప్యాడ్ ఒకటి క్రియేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక కొత్త ఫైల్ ఇది. సో ఇది ఫ్రెష్ గా నేనేం చేస్తానంటే ఇది నేనేం చేస్తాను సేవ్ చేసేసుకొని ఇది ఎంప్లాయ్ ఫైల్ అని చెప్పి మీకు ఇస్తాను. ఓకే, సో ఎంప్లాయ్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్ మీకు ఇచ్చేసి ఓకే శివ అండ్ చౌడం రెడ్డి దిస్ ఈజ్ యువర్ ఎంప్లాయ్ ఫైల్. ఓకే, ఇట్లాగనే అందరి ఎంటర్ చేయమని చెప్పి ఒక 1,00,000 రికార్డ్స్ ఇస్తాను మీకు. ఓకే, మన ఎంప్లాయీస్ అందరివి. సో మీరు ఎంప్లాయీ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఎవరైతే 1,00,000 శాలరీ బిలో ఉందో ఓకే వాళ్ళ రికార్డ్స్ అన్ని నాకు తీసుకొని చూపించమని ఏం చెప్తాను. ఈ ఫైల్ ఇచ్చేసి అంటే దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? ఇప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను శివాని ఏమడుగుతానంటే 1,00,000 రికార్డ్స్ నాకు 1,00,000 శాలరీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ రికార్డ్ అంటే బిలో 1,00,000 బిలో ఉన్న రికార్డ్స్ అన్ని నాకు కావాలి అని అంటే శివ మీరు ఈ 1,00,000 రికార్డ్ లోంచి ఏ విధంగా మీరు ఫిల్టర్ చేయగలుగుతారు? మాన్యువల్ గా చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఓకే, పాసిబిలిటీ అసలు డేటాబేస్ లేదు ఇంకా నీకు ఇంకా డేటాబేస్ మనం పోలా. అప్పుడు మనం మాన్యువల్ గా లెక్కేయాలి ఒకటి 1 by 1. అర్థమవుతుందా మీకు? అంటే ఈ డేటాబేస్ అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది మీకు జస్ట్ ఓవర్ వేస్తున్నాను. ఓకేనా? అంటే మాన్యువల్ వర్క్ అనేది ఇవన్నీ చేయాలంటే ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఓకే, మనం ఏదో ఫైల్సే కదా ఏముందని అనుకుంటున్నాము, డేటాబేస్ అంటే ఏదో అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా మీరేంటంటే నేనేదో ఇది చెప్పాను, కానీ ఒక కంపెనీకి వచ్చేసి ఎంతమంది శాలరీస్ ఉన్నాయి, ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఓకే సో ఆ ఎంప్లాయ్ ఎట్లా వర్క్ చేస్తున్నాడు, వాళ్ళకి ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక టేబుల్ లాగా కానీ ఏదన్నా కానీ వాళ్ళు అసలు ఇదంతా మన సాఫ్ట్వేర్ అసలు ఎందుకు చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటే కాన్సెప్ట్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక అనాలిసిస్ మీదనే ఆధారపడి ఉంటది. ఇంత ప్యాకేజెస్ ఇవ్వటం కానీ లేకపోతే ఇంతమంది రిసోర్స్ ని యూజ్ చేసుకోవటం కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఈ ఫైల్స్ ఏ పెట్టుకుని సరిపోతుంది కదా, ఈ సాఫ్ట్వేర్స్ అంతా ఎందుకు వచ్చాయంటే ఒకప్పుడు మీకు తెలుసు కదా అంత ఫైల్స్ లో ఉండేది. ఇప్పుడు ఎక్కడికైనా ఎస్బీఐకి వెళ్ళండి లేదా బ్యాంక్ వెళ్ళండి లేకపోతే ఐవీన్ రిటైల్స్ లోకి వెళ్ళండి, ఐ మీన్ మోర్ అని లేకపోతే డిమార్ట్ అని ఇంకోటి మొత్తం ఏమైపోయింది, ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. కానీ ఆఫ్లైన్ ఉందా? లేదు కదా. ఎందుకు చేసేసారు ఇదంతానంటే మనము అనాలసిస్ అన్నమాట. ఇప్పుడు నేనున్నానండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బిగ్ బజారే ఉంది లేకపోతే రిలయన్స్ మార్టే ఉంది. ఓకే, రిలయన్స్ అంబానీ కానీ లేకపోతే వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క హైదరాబాద్ లో స్టోర్స్ అన్ని వాళ్ళు కౌంట్ చేసి ఎంత సేల్ అయిందని చెక్ చేయాలంటే అది పాసిబుల్ అయిద్దా 1 day లో? సరే, అతను సేల్ ఎంత అవుతుంది ఇండియా మొత్తం అంటే ఎలా? సో ఇప్పుడు డేటాబేస్ అనేది లేదనుకోండి, నేను సింపుల్ గా అడుగుతున్నా మిమ్మల్ని, ఒక డేటాబేస్ అనేది లేదని అంటే అతను ఏ విధంగా అసలు అతను ప్రాఫిట్ ఎట్లా చూసుకోవాలి, ఈ రోజు సేల్ ఎంత అయింది చూసుకోవాలి, ఏ స్టోర్ లో సేల్ తక్కువ ఉందో చూసుకోవాలి, ఎక్కడ మేనేజ్మెంట్ డిలే అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే సంథింగ్ ఇస్ ఐ మీన్ ఉండాలి కదా. అతను జస్ట్ ఫింగర్ ప్రింట్స్ లో జస్ట్ ఒక రిపోర్ట్స్ లాగా జనరేట్ చేసుకొని మొత్తం చూసేసి మనకి చెప్పేస్తున్నారు. అంటే నా సేల్ ఎంత జరుగుతుంది, ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇంత లాస్ వస్తున్నాయి, ఏ స్టోర్ లో డ్యామేజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు ఎంత ఫింగర్ ప్రింట్స్ అంటే మ్యాక్స్ వాళ్ళు 5 to 10 minutes లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అనాలిసిస్. ఓకే, సో దట్స్ వై అనమాట నేను అనేది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. ఓకే, ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఏటీఎంకి వెళ్ళాము, ఏటీఎంకి వెళ్ళడంతోనే నువ్వు డబ్బులు పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్ 1,00,000 ఉంది, నీ 1,00,000 తీసేసుకోవచ్చు. కానీ నువ్వు 1,00,000 అంటే ఇంకొక 10,000 ఎక్స్ట్రా విత్డ్రాల్ చేయాలనుకున్నావు, పాసిబుల్ అయిద్దా నీ అకౌంట్ లో 1,00,000 ఉంటే? అది ఎందుకు కాదు? మనం ఏమన్నా అక్కడ ఏమైనా సిస్టమ్ మనం ఏం చేయాలి, అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే
మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మన డేటాబేస్ అనేది మన అకౌంట్ కి లింక్ ఉంటది కాబట్టి దానికి వెళ్ళేసి ఆ అకౌంట్ బేస్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అన్నది చెక్ చేసుకొని మనకి అమౌంట్ విత్డ్రాల్ చేయటం కానీ. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. దీనికోసం కానీ డేటాబేస్ అనేది అందుకే అంత పవర్ఫుల్. ఎందుకంటే డే బై డే మనకి ఫస్ట్ ఒరాకిల్ అన్నారు, తర్వాత ఎంఎస్ స్కూల్ అన్నారు, తర్వాత అజూర్ అన్నారు. ఇప్పుడు అంటే క్లౌడ్ డే బై డే ఎందుకు ఇంత ఎక్కువ ఐ మీన్ ఆన్లైన్ వచ్చేసిందని అంటే డే బై డే ఏంటంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఓకే, సో మీకు ఇంకా ఐ మీన్ హడూప్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అయితే ఇంకా బాగుంటది, కానీ హడూప్ చెప్పలేటం లేదు, మనం జస్ట్ ఓన్లీ స్పార్క్ ఒకటే చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అంటే ఒకప్పుడు మనకి ఫేస్బుక్ కానీ లేదా ట్విట్టర్స్ కానీ లేకపోతే వాట్సాప్లు కానీ ఇవన్నీ ఉన్నాయా? లేవన్నా. No. లేవు కదా. మరి ఇప్పుడు ఇంత ఒక వాట్సాప్ కానీ ఒక ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఓపెన్ చేస్తే అసలు ఎన్ని ఇంకా చెప్పకూడదు, ఎంత డేటా అనేది పెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది జరుగుతూనే ఉంటది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేయాలి? సో దీని అన్నిటి కోసమే మన బ్యాక్గ్రౌండ్ లో దేని కెపాసిటీని బట్టేసి దానికి ఒక డేటాబేస్ అనేది బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చింది. ఓకే, సో నాకు లిమిటెడ్ రిసోర్స్, నేను లిమిటెడ్ గా నాకు డేటా కావాలి అన్నప్పుడు సింపుల్ గా కొందరు ఏం చేస్తారు, సింపుల్ డేటాబేస్ సీక్వెల్ సర్వరా లేకపోతే మనకి డేటాబేసెస్ లో మనకి డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయండి. ఓకే, సో అక్కడికి వస్తున్నాను. సో అంతవరకు ఇదంతా క్లియర్ గా ఉంది కదండి. యా అన్న. ఓకే, డేటాబేస్ అనేది అసలు ఎందుకు అనేది అంటే మీకు ఒక ఐడియాకి వచ్చింది కదా. సో ఇంకొకటి ఏంటంటే ఈ డేటాబేసెస్ లో మనకి జనరల్ గా ఏముంటది అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి టేబుల్స్. అబ్బా, అందరూ మనం అంటే మొత్తం ఆపరేషన్స్ అంతా జరిగేది టేబుల్స్ మీద జరుగుద్ది. ఎందుకనంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో డేటా అంతా స్టోర్ అయ్యేది టేబుల్స్ లోనే. ఓకేనా, సో టేబుల్స్ లో మొత్తం డేటా స్టోర్ అవుతుంది డేటాబేస్ అంటేనే. ఈ డేటాబేస్ కి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి అనమాట. అంటే ఈ అన్ని కాన్సెప్ట్స్ అయితే సేమ్ గానే ఉంటాయి, అటు ఇటుగా మారుతా ఉంటాయి. కానీ డేటాబేసెస్ కి వస్తే గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయండి మనకి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎక్కువ వచ్చేసి ఒరాకిల్. ఓకే, ఈయన ఒక వెండరు. ఓకే, అదే విధంగా సీక్వెల్ సర్వర్ డేటాబేస్ అంటారనమాట. సీక్వెల్ సర్వర్ డేటాబేస్ అంటే ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, ఎంఎస్ సీక్వెల్ సర్వర్ అని అంటారు, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అంటారు. ఓకే, ఎంఎస్ సీక్వెల్ సర్వర్, అదే విధంగా MySQL. ఓకే, అట్లాగా డిఫరెంట్ ఆఫ్ వెండర్స్ ఉన్నారండి మనకి. ఓకే, డేటాబేస్ ని ప్రొవైడ్ చేయడానికి. ఓకే, సో ఏ యూజర్ కి వాళ్ళకి ఒపీనియన్ బట్టి మనీని బట్టేసి వాళ్ళకి ఎంత కెపాసిటీ దాన్ని బట్టేసి వాళ్ళు డిఫరెంట్ వెండర్ ని చూజ్ చేసుకుంటారు. ఓకేనా, అట్లాగనే మనకి టెరాడేటా అని, నితీజా అని, ఓకే లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో మీరు అవన్నీ వదిలేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఒకటే అబ్బా. ఓకే, టేబుల్స్ అయితే కామన్. ఓకే, టేబుల్లో కామన్, టేబుల్లో డేటా అయితే కామన్. ఓకే, సో ఏ విధంగా దాన్ని రిట్రీవల్ చేయాలి, ఏ విధంగా కొంచెం ఫంక్షనాలిటీ ఇన్సర్ట్ చేయాలి, ఏ విధంగా డేటాను డిలీట్ చేయాలి, ఏ విధంగా డేటాను అప్డేట్ చేయాలి, ఏ విధంగా మనం ఫెచ్చింగ్ చేసుకోవాలనేది డిఫరెంట్ కొంచెం స్లైట్లీ వేరియేషన్ ఉంటుంది అంతే తప్ప ఇంకా ఏం దాంట్లో ఏమి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ డిఫరెంట్ వెండర్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు డేటాబేసెస్. ఓకే, అదే విధంగా ఇక్కడ రోల్స్ గా ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ సర్వరే మాట్లాడుకుందాం. సీక్వెల్ సర్వర్ అంటే ఇది ఒక డేటాబేస్ అని చెప్పాను కదండి. సో దీని ఇన్స్టాలేషన్ ఒకటి, తర్వాత యూజర్స్ క్రియేట్ చేయడం ఒకటి, డేటాబేసెస్ క్రియేట్ చేయడం ఒకటి, దానికి బ్యాకప్స్ క్రియేట్ చేయడం, తర్వాత వచ్చేసి మీకు అంటే ఐ మీన్ అడ్మిన్ వర్క్ అనమాట. వాట్ వీ కెన్ సే అడ్మిన్ వర్క్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అది డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేయరు. ఓకే, డెవలపర్లకి అడ్మిన్ కి డిఫరెంట్ ఉంటదండి. ఓకే, అడ్మిన్ అంటే ఎవరండి? మామూలుగా ఈ డేటాబేస్ ని ఐ మీన్ ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు. అదే విధంగా ఆ డేటాబేస్ లో డేటాని మనకి ఏం చేస్తారంటే యూజర్స్ క్రియేట్ చేయాలి, ఒక డేటాబేస్ కి ఆ యూజర్ కి సెక్యూర్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శివారెడ్డిది మొత్తం ఇది ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డి వచ్చేసి MSSQL డేటాబేస్ తీసుకున్నాడు ఒక క్లయింట్ లో. ఓకే, సో శివారెడ్డి ఏం చెప్తారంటే చౌడంకి, తర్వాత వచ్చేసి సంపత్ కి, తర్వాత వచ్చేసి కరీనాకి, వీళ్ళిద్దరికి ముగ్గురికి ఏం చెప్తారంటే వీళ్ళ ముగ్గురికి మొత్తము ఫుల్ యాక్సెస్ ఇచ్చేసేయండి అని చెప్పేస్తాడు. ఓకే, అదే విధంగా నాకు లేకపోతే ఇంకొకరికి ఇద్దరికి ఏం చేస్తారంటే ఓన్లీ సెలెక్ట్ యాక్సెస్ మాత్రమే ఇవ్వండి ఆ టేబుల్ కి అని చెప్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే మనం ఏం చేయమమ్మా, మనము అంత ఒక ప్రాసెస్ అనేది ఉంటది ఇక్కడ. ఓకే, టికెట్స్ ఒకటి క్రియేట్ చేసుకొని అడ్మిన్ కి మనం రిక్వెస్ట్ రేజ్ చేస్తే అతను దాన్ని బట్టేసి వర్క్ చేస్తా ఉంటాడు. సో అడ్మిన్ వర్క్ ఇక్కడ అంటే ఏం చెప్పొచ్చు అండి, మనము ఇన్స్టాలేషన్ చేస్తారు, అదే విధంగా
యాక్సెస్లు ఇస్తుంటాడు, అదే విధంగా డేటాబేసెస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, అదే విధంగా డిఫరెంట్ ఆఫ్ యూజర్స్ కి ఒక యాక్సెస్ ఏ విధంగా ఇవ్వాలి, మళ్ళీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతా ఉంటుంది కదండి, దానికి బ్యాక్గ్రౌండ్ లో టేబుల్ స్పేస్ యాడ్ చేసుకుంటా పోతా ఉండాలి. అట్లాగా అతని రోల్స్ కి అతనికి ఉంటాయి, అది సపరేట్, అది మనకి నన్న బిజినెస్ అసలు అది. ఓకే, మనం అయితే దాని గురించి అసలు వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డెవలపర్లమే. ఓకే, మనకేం కావాలి, మన డ్యూటీ అనమాట. మన డ్యూటీ ఏంటంటే ఇంకా టేబుల్స్ క్రియేట్ చేసుకోవటం, తర్వాత వ్యూస్ క్రియేట్ చేసుకోవటం, ఇండెక్స్ క్రియేట్ చేయటం, మెటలైజ్ వ్యూస్, సీక్వెన్సెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, సినామినమ్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అబ్బా. ఓకే, కానీ మనకు మేజర్ గా మనకి యాజ్ ఎ డెవలపర్ గా మనం ఏంటంటే డేటాబేస్ డెవలపర్ కాదు కదా, మనం ఏంటంటే అజూర్ ఇంజనీర్లం కాబట్టి మనకి మెయిన్ అక్కడ అవసరం ఏంటంటే టేబుల్స్ అనేది ఒకటి, తర్వాత అదే విధంగా వ్యూస్ కూడా ఎక్కువనే వాడతారు. ఓకే, అదే విధంగా ఇండెక్సెస్ కూడా వాడతారు కానీ తక్కువ, కానీ ఇప్పుడు వాడటం లేదు ఇవన్నీ అనమాట, ఇవన్నీ తీసేసారు. జస్ట్ ఏంటంటే టేబుల్స్, వ్యూస్, ఓకే, మెటలైజ్ వ్యూస్ అక్కడక్కడ ఎక్కడో వాడుతున్నారు కానీ ఇవి కూడా వాడట్లేదు ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే సీక్వెన్సెస్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే కంటిన్యూస్ జనరేటింగ్ వాల్యూస్ అనమాట. ఓకే, అదే ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు టేబుల్లో ఏం చేయొచ్చు అంటే డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఉన్న డేటాకి మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక 100 రికార్డ్స్ యాడ్ చేశానండి ఒక టేబుల్లో, రేపు ఇంకొక 200 రికార్డ్స్ యాడ్ చేస్తాను. సో మొత్తం 300 రికార్డ్స్ నేను యాడ్ చేశాను. ఓకే, బై మిస్టేక్ నేను ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తర్వాత రోజు ఒకరోజు అప్డేట్ చేశాను డేటాని. ఓకే, అట్లాగా టేబుల్స్ లో అప్డేట్ కూడా చేసుకోవచ్చు, అంటే ఇన్సర్ట్ చేయొచ్చు, అదే విధంగా ఏం చేయొచ్చండి అప్డేట్ చేయొచ్చు, అదే విధంగా ఏం చేయొచ్చండి డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామో అవి చేసుకుంటున్నాం. ఓకే, ఇట్లాంటి క్వరీస్ అన్నిటిని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిన్ కండిషన్స్ కానీ లేకపోతే మల్టిపుల్ ఆఫ్ కండిషన్స్ ని అన్నిటిని ఒక దాంట్లో రాసుకునే దానికి మనము ప్రొసీజర్స్ రాస్తారండి. ఓకే, ప్రొసీజర్స్ కూడా మనం ఎక్కడ మనం వాడం. ఓకే, సో చాలా తక్కువ ఇవన్నీ. ఓకే, ప్రొసీజర్స్ అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రొసీజర్ అంటే ఏంటంటే ఇన్నోసెన్స్ అంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ అనమాట, PL/SQL అంటారు ఇక్కడ. సో మనం ఏంటంటే ఎక్కువ మాట్లాడుకునేది SQL గురించి, మనం మొత్తం చేసేది అంత స్టెప్స్ SQL గురించి మాట్లాడతామండి. ఇక్కడికి వచ్చే లోపల సీక్వెల్ అంటే PL/SQL అంటారు అనమాట, ప్రొసీజర్ లాంగ్వేజెస్ అంటారు అనమాట దాన్ని. దాంట్లో ఏం చేస్తారనంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా, ఓకే, మీకు కావాల్సిన క్రియేట్ స్టేట్మెంట్ కానీ, ఇన్సర్ట్ స్టేట్మెంట్ కానీ, డిలీట్ కానీ అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసేదానికి ప్రొసీజర్ వాడతారు. అదే విధంగా ఫంక్షన్స్ కూడా ప్రొసీజర్ లో వాడతారండి. ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని చెప్పేసి చెప్తాను. ఓకే, ఐఎమ్ పాసింగ్ 2 వాల్యూస్ అని కనుకొడితే, ఓకే, A+B అని చెప్పాను అనుకోండి, A వాల్యూ 2, B వాల్యూ 3 ఇస్తే ఎంత వస్తుందండి 5 వస్తుంది కదా రిజల్ట్. సో అట్లాంటి రిజల్ట్స్ మనకి అంటే ఫంక్షన్స్ అంటే రిజల్ట్ ని మనకి డిస్ప్లే చేస్తాయి అనమాట. ఓకే, సో ఫంక్షన్స్ ని కూడా వాడుకుంటారు. ట్రిగ్గర్స్ అంటే డిఫరెంట్ ట్రిగ్గర్స్ ఉంటాయి అనమాట, అవి కూడా మనం ఎక్కడ వాడము. సో ఇవన్నీ డేటాబేస్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా చెప్పాను కదండి, మనకి టేబుల్స్ అనేది మెయిన్. అసలు టేబుల్ అంటే ఏముంటదనండి, మీకు ఎవరికైనా అనాలిసిస్ ఉందండి అసలు టేబుల్ ఏముంటది జనరల్ గా? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇంకేముండొచ్చు ఏందండి? క్రియేట్ చేయడానికి డిలీట్, అప్డేట్, అవన్నీ క్వరీస్. మనం జస్ట్ టేబుల్స్ లో ఏముంటది జనరల్ గా, ఇందాక మీరు చెప్పారు కాలమ్స్ ఉంటాయి. ఒక టేబుల్ అంటే కాలం ఉంటుంది, దాంట్లో రోస్ ఉంటాయి. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అది బ్యాక్గ్రౌండ్ లెక్క స్టోర్ అయ్యి ఉంటుంది. అన్ని కూడా మనం జనరల్ గా ఏంటంటే మనం రియల్ టైమ్ లోకి వస్తే అజూర్, SQL ఇట్లాంటి కానీ వస్తే అక్కడ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది కూడా అవి కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో అట్లాగా టేబుల్స్ లో కాలమ్స్ ఉంటుంది, రోస్ ఉంటాయండి. ఎక్కువగా కాలమ్స్ మీద అంటే కాలమ్స్ అంటే ఏమైందంటే అండి మెటా డేటా అంటారు అనమాట. ఓకే, మెటా డేటాకి సంబంధించింది ఏంటంటే మనకి ఎక్కడైనా ఒకసారి టేబుల్ అంటే ఏంటంటే డేటా అండ్ మెటా డేటా అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక టేబుల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏముంటుందండి డేటా అండ్ మెటా డేటా అంటారు. మెటా డేటా అంటే ఏంది అని అంటే ఎవరైనా అడిగితే మిమ్మల్ని, ఇట్ ఈజ్ ఎ డేటా అబౌట్ డేటా. ఓకే, టేబుల్స్ అంటే ఏంటంటే మెటా డేటా అండ్ డేటా. ఓకే, సో మెటా డేటా అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి, డేటా అబౌట్ డేటా అంటే ఏందండి దీని మీనింగ్? డేటా అబౌట్ డేటా అంటే ఏందండి? డేటా ఇన్సైడ్ డేటా. ఇప్పుడు శివ అని ఇచ్చాను, శివ అంటే ఏంది అసలు? శివ అంటే డేటా, ఇవంతా డేటా కదా. శివ 20
ఇదంతా ఏంది, ఇది డేటా ఇది. ఓకే, ఇక్కడ ఈఎంపి ఈ నేమ్ అని ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను, శాలరీ ఇచ్చాను. అంటే శివ అంటే ఎవరు, ఎంప్లాయీ నేము. అంటే డేటా అబౌట్ డేటా, అంటే డేటాకి సంబంధించింది ఎవరు చెప్తారంటే నీ మెటా డేటా అనేది చెప్తుంది. అర్థమవుతుందా? అర్థం. ఇప్పుడు 26 అంటే ఎవరు, 26 అంటే ఏంది, ఏజ్. ఏజ్ అన్న. ఓకే, అంటే ఇక్కడ 1 lakh అంటే ఏంది, ఇది శాలరీ. అంటే నీకు ఇచ్చిన డేటాని ఇది ఏంది అని చెప్పేదానికే మనకి మెటా డేటా అంటారు అనమాట. అంటే డేటా అబౌట్ డేటా. ఓకే, అర్థమవుతుందా? సో ఇది అనేది లేదనుకోండి, అసలు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే తీసేస్తాను. ఇప్పుడు చెప్పండి అసలు ఈ శివ అంటే ఎవరు, 26 అంటే ఎవరు, 1 lakh అంటే ఏంది, మీరు చెప్పగలుగుతారా ఏందని? చెప్పలేను కదా. సో దానికే డేటా అబౌట్ డేటా అంటే మెటా డేటా. మెటా డేటా అనేది ప్రైమరీ రోల్ అనమాట ఇక్కడ. సో ప్రైమరీ రోల్ అనేది ఇది కంపల్సరీగా ఇది ఉంటది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, మెటా డేటా అంటే ఏంది అనేది సింపుల్ గా. ఓకే, సో అదే విధంగా వ్యూస్ అనమాట. వ్యూస్ అంటే ఏంటంటే అండి, మనకి టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో 2000 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, కానీ నాకు ఏంటంటే ఒక 10 కాలమ్సే సరిపోతాయి. ఓకే, నేనేంటంటే అన్ని కాలమ్స్ మీద అనాలిసిస్ చేయట్లేదు, జస్ట్ ఒక 10 కాలమ్స్ మీద నాకు డేటా సరిపోద్ది, నేను చూసుకోవాలనుకుంటున్నా. ఓకే, కానీ దాంట్లో ఏం డేటా స్టోర్ చేయబడలే ఆ వ్యూస్ లో అనుకుంటే, వ్యూ అంటే ఏంటంటే అండి, జస్ట్ ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడితే అద్దంలో మీరేమైనా ఉంటారా? హలో, లేదన్న. నో 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 అద్దంలో మీరు ఉండరు కదా, మీరు బయట నిలబడి చూస్తే వ్యూ మీది కనిపిస్తుంటది. ఓకే, మీరు ఎక్కడ అద్దంలో. ఓకే, కానీ యాక్చువల్ గా మీరు ఎక్కడ ఉన్నారు, బయట ఉన్నారు. సేమ్ అట్లాగనే బయట ఏంటంటే టేబుల్ అనుకోండి, వ్యూ అనేది ఏంటంటే మీ అద్దంలో మీ వ్యూ అనుకోండి. ఓకే, వ్యూ లో ఏంటంటే డేటా అనేది ఎక్కడ స్టోర్ కాదు. ఓకే, ఓకే, సో ఇది జస్ట్ ఏంటంటే టేబుల్ కి టాప్ ఆఫ్ అనేది మనం వ్యూస్ క్రియేట్ చేస్తామండి. ఆ టేబుల్లో ఫిల్టర్ కండిషన్స్ రాసుకోవచ్చు, కొన్ని కాలమ్స్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. కానీ ఇదంతా నీకున్న ఈ మెయిన్ టేబుల్లో ఉన్న డేటా మీద మాత్రమే వ్యూస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వ్యూస్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే సింపుల్ వ్యూస్ అని, కాంప్లెక్స్ వ్యూస్ అని, అదే విధంగా మెటీరియలైజ్ వ్యూ అని, ఎం వ్యూ అంటే మెటీరియలైజ్ వ్యూ అని, ఇట్లాగా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి అనమాట. ఓకే, సో వ్యూ అంటే ఏంటంటే చెప్పాను కదా, సింపుల్ వ్యూ అంటే ఏంటంటే ఒక టేబుల్ మీదనే మనం కానీ ఆపరేషన్స్ కానీ చేస్తే దాన్ని సింపుల్ వ్యూ. నేను చెప్తానండి, పోయకుండా ఇవన్నీ చెప్తాను. ఓకే, అదే విధంగా కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ మీద అంటే జాయిన్ చేసుకొని డేటా ఫెచ్ చేసుకోవడం, ఇట్లాంటిది చేస్తే ఏంటంటే మల్టిపుల్ ఓకే కాంప్లెక్స్ వ్యూస్ అంటారు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన మెటీరియలైజ్ వ్యూ అన్నాను కదండి, ఈ మెటీరియలైజ్ వ్యూ అంటే ఏంటంటే యాక్చువల్ గా దీంట్లో డేటా కూడా స్టోర్ అయిద్దండి. ఓకే, సో ఇవేంటంటే డేటా వెరస్ కాన్సెప్ట్స్ లో వాడతారు వీటిని. ఇదేంటంటే రీఫ్రెష్ చేస్తా ఉంటది దీని డేటాని. ఓకే, సో సమ్ ఇంటర్వెల్ లో ఈ డేటాని రీఫ్రెష్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకే, సో అదే విధంగా ఇండెక్సెస్ క్రియేట్ చేస్తారు. ఇండెక్సెస్ అంటే మీకు ఒక చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు ఒక బుక్ ఇచ్చారనుకోండి, ఒక టెక్స్ట్ బుక్ ఇస్తే టెక్స్ట్ బుక్ లో మనకి ఫస్ట్ లో ఏముంటదండి, ఇండెక్స్ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? ఓకే, ఇండెక్స్ అంటే దాని వల్ల యూసేజ్ ఏందండి జనరల్ గా? అంటే లోపల టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న, లైక్ లోపల ఏ నెంబర్ ఎక్కడ ఉంటది, ఏ డేటా పేజ్ నెంబర్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఓకే, ఇండెక్స్ లో ఏం చేస్తారు, ఈ సబ్జెక్ట్ సంబంధించిన అంటే ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ పేజ్ నెంబర్ లో ఉందంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా వెళ్ళిపోయేసి ఆ పేజ్ నెంబర్ కాడికి వెళ్ళేసి చూసుకుంటారు, 1 or 2 పేజెస్. అట్లా కాకుండా ఇండెక్సే లేదు, నేనేం చెప్తాను మొత్తం కాన్సెప్ట్ అంతా చెప్పేసి ఉంటాను. ఓకే, మీరేం చేస్తారు, మొత్తం పేజ్ అంతా వెతుక్కోవాలి కదా. సో అవన్నీ లేకుండా ఇండెక్స్ దానికి మనకి ఎట్లాగైతే యూసేజ్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా. ఓకేనా? సో ఇందాక చెప్పినట్టు సీక్వెన్సెస్ అనేది జస్ట్ కంటిన్యూస్ గా జనరేట్ చేస్తా వెళ్తుంటది. అది ఐడెంటిటీ కాలమ్స్ అంటారు అనమాట వీటిని. సో ఐడెంటిటీ కాలమ్ ఏంటంటే ప్రైమరీ కీ కాలమ్స్ ని మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో యాజ్ గా సోర్స్ లో డేటా లోడ్ చేసేటప్పుడే ప్రైమరీ కీ కాలమ్స్ గా లోడ్ చేస్తారు కొన్నిటిని. దాని ఐడెంటిటీ కాలమ్స్ అనమాట. దాని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో యాడ్ అయింది అనుకోండి, దానికి ఐడి కాలం ఏం చేస్తుంది అంటే 1 ఇచ్చేస్తుంది నెంబరు. ఓకే, అదే విధంగా సెకండ్ రో యాడ్ అయింది అనుకో, 3rd ఇస్తుంది, 4th రో, 5th రో, 6th రో, అట్లాగా కంటిన్యూస్ గా జనరేట్ చేసుకుంటూ వెళ్తుంటది. ఓకే, యాడ్ అయ్యకుంది. సో ఇంతవరకు క్లియర్ అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే. 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 సో నెక్స్ట్ ఇంకా మనం ఎంటర్ అవుతున్నామండి. జస్ట్ ఇప్పుడు ఒక డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం అంటే కమాండ్ వచ్చేసి జనరల్గా ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుందండి. సో మన ఇక్కడ వరాకల్ అయితే క్రియేట్ యూజర్, ఓకే, యూజర్ నేమ్, ఓకే, యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై ద DB1, ఓకే, ఇట్లాగా మనకు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దానికి మనం ఏం చేయొచ్చానంటే ఈ కనెక్ట్, రిసోర్స్, గ్రాంట్ ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఏం చెప్పొచ్చు అంటే పర్మిషన్స్ గ్రాంట్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఆ యూజర్ కి ఆ క్రియేట్ యూజర్ కి ఏంటంటే మనము పర్మిషన్స్ గ్రాంట్ చేస్తున్నాం. ఏమేమి ఇస్తున్నాం అంటే పర్మిషన్స్ కి, ఓకే, ఇవి యూజర్స్ కి కనెక్ట్, రిసోర్స్ ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి గ్రాంట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు దాకా నేనేం చెప్పాను, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము. ఆ టేబుల్లో ఏమేమి ఉంటాయని చెప్పాను, కాలం నేమ్స్ ఉంటాయి అన్నాను. అసలు ఈ కాలం నేమ్స్ అనేది దేనికి, ఓకే, దానివల్ల యూసేజ్ ఏందని ఇప్పుడు దాకా చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను డేటా టైప్స్ కూడా ఇస్తాను. ఓకే. డేటా టైప్స్ వల్ల యూసేజ్ ఏంటండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే. ఇదేమో ఇంటీజర్ ఇస్తున్నాను, ఇది కూడా ఇంటీజరే ఇస్తున్నాను. సో దీనివల్ల యూసేజ్ ఏంది, స్ట్రింగ్ అంటే దాంట్లో ఓన్లీ నేమే మెన్షన్ చేయాలన్నా, లైక్ ఇంటీజర్ అంటే ఓన్లీ ఇంటీజర్స్. అవునా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అహ్మద్ అని పెట్టేసి, ఓకే, 21 అని ఇక్కడ పెట్టేసి కామా పెట్టి, ఓకే, సో ఇక్కడ 34 ఇచ్చేసి ఇతను 5 lakhs అని ఇస్తా. ఓకే. ఇది యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేస్తున్నారు. స్ట్రింగ్ అంటే లైక్ అది నేమ్ తీసుకుంటది, నెంబర్స్ తీసుకుంటది, కానీ ఇంటీజర్ అరే అది తీసుకోదు. ఇంటీజర్ ఓన్లీ నెంబర్స్ అలో చేస్తుంది. ఇక్కడ 5 lakh అంటే ఎల్ల పెడితే తీసుకోదా, 0 పెట్టాలి, ఓకే కదా. అవునన్నా. ఓకే. ఇది ఐడియా ఉంది కదా. ఓకే. అవును. సో లో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 30 అని ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ నేను ఏం చేశాను అంటే 30 అని రాస్తా. ఇది తీసుకుంటుందా ఇప్పుడు? తీసుకోదన్న, ఇంటీజర్ కదా. అంటే మీకు అర్థమవుతుందా ఈ డేటాబేస్ టైప్స్ అనేది దేనికి ఉపయోగపడుతున్నాయో? అర్థమవుతుందన్న. అంటే డేటా అనేది ఏదంటే అది గార్బేజ్ డేటా ఎంటర్ చేయనీయకుండా కొంచెం మనకి నీట్ గా క్లీన్ అండ్ డేటాగా ఉండేదానికి కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే. సో దానికి ఏంటంటే డేటా టైప్స్ కూడా మీరు తెలుసుకో ఉండాలి. స్ట్రింగ్ అంటే ఏంది, తర్వాత ఇంటీజర్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకో ఉండాలి. ఓకేనా? సో అట్లాగా మన డేటా టైప్స్ అనేది ఉన్నాయి. సో స్ట్రింగ్ అనేది ఇప్పుడు మనకి చెప్పారు కదా, అహ్మద్ చెప్పినట్టు ఇది క్యారెక్టర్స్ ని మనకి అలౌ చేస్తుంది. అదే విధంగా స్ట్రింగ్ అనేది ఎనీథింగ్ అబ్బా, అది న్యూమరిక్స్ ని అలౌ చేస్తుంది, ఏదైనా సరే అలౌ చేస్తుంది. ఓకే. దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి అనమాట. CHAAR అంటారు అనమాట. ఇది ఒక డేటా టైప్. దీన్ని ఏమంటారు అంటే క్యార్ అని అంటారు. ఓకే. సో క్యార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేస్తావంటే ఆ కాలం నేమ్ అనేది ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్ 20 అని ఇస్తాను నేను. ఓకే. అదే విధంగా స్టేట్ కోడ్ అనేది క్యారెక్టర్ 20 అని ఇస్తున్నాను. ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్ 20 అంటే ఏందబ్బా దీని మీనింగ్? లైక్ ఆ క్యారెక్టర్ అనేది 20 క్యారెక్టర్స్ నే సెట్ అవుతాను, ఎక్స్ట్రా ఈ సెట్ అవ్వు దాంట్లో. అంటే 20 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఒక నేమ్ లో ఒక 20+ ఆల్ఫాబెట్స్ ఉంటే ఇంకా 20 కాడికి కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ లో మనం ATM కార్డుకి ఎంట్రీ చేసినప్పుడు అది కొన్ని వరకే తీసుకుంటుంది, దాని తర్వాత ఎంట్రీ తీసుకోదు ATM కార్డు నేమ్ చేయాలి. సో అదే అనుకుంటున్నాను. 4 ఇస్తాను అప్పుడు తీసుకుంటుంది అన్న, బిలో 20 తీసుకుంటుంది, అబౌట్ 20 తీసుకోదు. ఓకే. తీసుకున్న వల్ల ఇప్పుడు 20 ఏమో ఇక్కడేమో 20 ఇస్తని, ఇక్కడేమో 4 ఇస్తని, మరి దీని సంగతి ఏంది? రిమైనింగ్ స్పేస్ ఖాళీగా ఉంటది, ఖాళీగా ఉంటది. సో క్యారెక్టర్ లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ అనేది ఎప్పుడు వెళ్తారంటే ఇప్పుడు ఒక డేటా టైప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కోడ్ అని ఉందబ్బా. స్టేట్ కోడ్లు ఏముంటాయి జనరల్ గా, మీకు ఏం తెలిసింది? TS అనే, లేకపోతే AP అనే, లేకపోతే MP అని, తర్వాత UP అని, ఇట్లాగా ఉంటాయి. అంటే మీకు ఇక్కడ ఒక అర్థం అవుతుంది ఏంటండి, కాన్స్టెంట్ గా ఇది ఉన్నప్పుడు దీనికి ఏం చేస్తారంటే క్యారెక్టర్ అని ఇస్తారనమాట. ఓకే. అర్థమవుతుంది మీకు? అంటే ఇక్కడ స్పేస్ అనేది మీకు వేస్టేజ్ కాదు. ఓకే. తర్వాత మేలు ఫీమేల్ ఉంటారు. ఓకే.
సో జెండర్ అనేది కాలం ఇచ్చాను అనుకోండి, జెండర్ లో ఏముంటదండి మనకి మేలు ఫీమేల్ ఉంటది. అప్పుడు కూడా క్యార్ అని చెప్పేసి నేనేం చేస్తానంటే 1 అని ఇస్తా. సో ఇక్కడ ఏమి ఇస్తాను, మేలు ఫీమేల్ ఎమ్ ఎఫ్ అట్లాగా వాల్యూస్ ఉంటాయి. సో మీకు కాన్స్టెంట్ వాల్యూస్ తెలిసినప్పుడు క్యారెక్టర్ దానికి వెళ్ళండి. ఒకవేళ కాన్స్టెంట్ వాల్యూ కాదు, మాకు వాల్యూసే వేరే అవుతా ఉంటాయి అన్నప్పుడు మాత్రం వేర్ క్యార్కి వెళ్ళండి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, క్యారెక్టర్ డేటా టైప్ కానీ ఇస్తే ఈ స్పేస్ అనేది వేస్ట్ అయ్యిద్ది, మెమరీ అనేది వేస్ట్ అయ్యిద్ది అని చెప్పాలి మీరు. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంటంటే మెమరీ అనేది వేస్ట్ అయ్యిద్ది, అందుకే క్యారెక్టర్ ని వాడుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే పెద్ద వాల్యూస్ ఇచ్చి నువ్వు తక్కువ వాల్యూస్ కానీ ఇస్తే అప్పుడు మెమరీ వేస్ట్ అయ్యిద్ది, కాబట్టి క్యారెక్టర్ అనేది అవసరం లేదు. క్యారెక్టర్ ఎప్పుడు వాడతారు, you know that is the constant values is generated by 1 or 2 or 3 or 4 anything. ఓకే, సో అప్పుడు దీనికి వెళ్ళండి. ఓకేనా, అర్థమవుతుంది కదా, అర్థం క్లియరా? యా అన్న. సో ఇక్కడ మెమరీ అనేది వేస్ట్ చేస్తాం. అదే వేర్ క్యార్ వచ్చేసి 20 ఇస్తాను. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ అనేది వేర్ క్యార్ 20 అని ఇస్తే నేను రామ్ అనేది 3 letters ఇచ్చా. ఇదేం చేస్తుందంటే ఆ 3 letters మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఓకే, ఆ స్పేసెస్ ఇవన్నీ ఏం చేయదు దానికి, ఇక్కడ మెమరీ వేస్ట్ చేయదు దీనిలాగా. సో దీనికి ఏంటంటే మెమరీ అనేది నాట్ వేస్ట్ అనమాట. ఓకే, సో వేర్ క్యార్ అనేది దానికి ఒక బెనిఫిట్ అనమాట, అంతే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో క్యారెక్టర్స్ ని ఏదైనా సరే ఇది తీసుకుంటది. ఇందాక చెప్పినట్టు రామ్ 1 2 3 లేకపోతే @ నాకు నచ్చిన పేర్లు రాసుకుంటాను. అబ్బా, క్యారెక్టర్ అంటే వేర్ క్యార్ అయినా ఏదైనా సరే ఎనీ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మన డేటా టైప్ వచ్చేసి డేటు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డేటా టైప్స్ ఇక్కడే కాదు, ఈవెన్ మన పైథాన్ లోకి పోయినా, స్కాలాలోకి పోయినా, ఎక్కడికి పోయినా కానీ, ఈవెన్ మీకు జావా కూడా ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి, ఎక్కడికి పోయినా కానీ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది. అక్కడికి పోతే స్ట్రింగ్ అని ఉంటుంది అంతే, ఇక్కడ వేర్ క్యార్లు ఏం ఉండవు. అక్కడికి పోతే స్ట్రింగ్ అని ఉంటుంది, లేదంటే టపుల్ అని ఉంటాయి, లేదా స్ట్రక్ అని, అక్కడ డిఫరెంట్ డేటా బేసెస్ వస్తాయి, అంటే డేటా టైప్స్ వస్తాయి. ఇక్కడ కూడా డేట్ అనేది ఆల్మోస్ట్ కామన్ గానే ఉంటది మనకి. ఓకే, డేట్ అనే కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫార్మాట్ వచ్చేసి DD-MON-YYY. ఈ ఫార్మాట్ లో నాకు డేట్ అనేది కనిస్తే మనకి డేటాబేస్ లో డేటా అనేది ఎట్లా స్టోర్ అయి ఉంటుందండి, 01 May 2021. ఓకే, అదే విధంగా DD/MM/YY పోతే దీంట్లో ఏంది, DD అంటే ఏందండి, DD అంటే ఐడియా ఉంది కదా, DD అంటే డేటు. ఓకే, MON అంటే మంత్, ఇదేమో ఇయర్. ఓకే, సో దాన్ని బట్టేసి మనం కూడా ఫార్మాట్ ని చూజ్ చేసుకొని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ గమనించారా, MM అంటే ఏమో 05 అని ఇచ్చాను, ఇక్కడ MON అంటే ఏమో MAY రాశాను. అర్థమవుతుందా? హలో, యా అన్న, అర్థమైందన్న. అవుతుందా? ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి డేట్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఒక్కోసారి ఏం చేస్తుంది తెలుసా, D/M/YY అని ఇస్తాడు. దీని మీనింగ్ ఏంది, డి అంటే 1, తర్వాత మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, తర్వాత వచ్చేసి అక్కడ 10 కానీ వస్తే అప్పుడు కూడా 10 పడతాయి అవి. ఓకే, సో అట్లాగేం కాకుండా నీట్ గా మనకి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇట్లాగైనా వాడతారు, లేకపోతే ఇట్లాగైనా వాడతారు, లేదా అంటే సింపుల్ గా ఇట్లా వాడతారు ఎక్కువ, DD-MM-YY ఎక్కువ ఇట్లా వాడతారు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీరు దాన్ని బట్టేసి వెళ్ళిపోతా ఉండాలి. ఓకేనా, సో డేట్ అనేది ఈ విధంగా ఫార్మాట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సో నంబర్ అని చెప్పి నేను ఇచ్చాను. ఓకే, నంబర్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చాలా వరకు నెంబర్ అనేది ఎక్కడ వాడటం లేదు, అందరూ ఇంటీజర్స్ డబుల్స్ వాటికి వెళ్ళిపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అంటే ఇంటీజర్ లాగానే అనుకోండి. ఓకే, సో అక్కడ 1 minute ఉంది. ఇప్పుడు నేను 10 ఇచ్చాను, ఇక్కడ 100 ఇచ్చాను, 1000 ఇచ్చాను. ఓకే, 10,000 ఇచ్చాను. ఇక్కడ ఎంత ఉంది, లెంత్ 4 ఉంది కదా, 4 కంటే ఎక్కువ ఇస్తే ఏమైందండి, ఇన్వాలిడ్ గా కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? సో సైజెస్ కూడా ఎప్పుడు కూడా నెంబర్ అంటే నెంబర్లు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఒక ట్రైంగ్ టు యాడ్ సంథింగ్ లైక్ ABCD అని కొట్టాను అనుకోండి, ఇది తీసుకోదు, ఎందుకంటే నంబర్స్. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రోజుకి? లేదన్న, క్లియర్ గా ఉంది ఈరోజు. అంటే క్లియర్ గానే ఉంది కదా. ఏం క్వశ్చన్స్ లేవా?